కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్. ప్రమాదానికి ముందే బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉండవచ్చునని తాజా అంచనాలు. లేదా బైక్ రోడ్డు డివైడర్ను ఢీకొని శివశంకర్ పడిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. రోడ్డు మీద పడి ఉన్న బైక్ని బస్సు ఈడ్చుకుంటూ పోయిందని అనుమానిస్తున్నారు. అయితే సమగ్ర దర్యాప్తు పూర్తయితే కానీ దీనిపై క్లారిటీ రాదు. 19 మందిని బలిగొన్న కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వేగంగా వెళుతోన్న బస్సు ముందు వెళుతోన్న బైకును ఢీకొట్టి దాన్ని ఈడ్చుకుపోయిందని ముందుగా భావించారు. బైకే వెనక నుంచి వేగంగా వస్తూ స్కిడ్ అయ్యి బస్సు కిందకు వెళ్లిపోవడంతో బస్సు దాన్ని ఈడ్చుకుపోయిందని మరో ఊహాగానం వినిపించింది. అయితే ఈ రెండూ కూడా నిజాలు కావని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పెట్రోల్ బంక్ సీసీ కెమెరా ఫుటేజీ చెబుతోంది. గురువారం నడిరాత్రి 2:22:50 బైక్పై శివశంకర్తో పాటు ఎర్రిస్వామి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. బంక్లో పెట్రోలు పోయించుకుని 2:26 బంక్ నుంచి వెళ్లిపోయారు ఇద్దరు. శివశంకర్ బైక్ వెళ్లిపోయిన 13 నిమిషాల తరువాత అంటే సరిగ్గా 2:39:50 సమయంలో బస్సు పెట్రోల్ బంక్ ముందు నుంచి వెళ్లింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పెట్రోల్ బంక్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే బస్సు పెట్రోల్ బంక్ ను క్రాస్ చేసిన 5 నిమిషాలలోపే ప్రమాదం జరిగి ఉండాలి. ముందుగా వెళ్లిన బైక్ ను వేరే వాహనం ఏదైనా ఢీకొట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి. కింద పడిపోయిన శివశంకర్ తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెంది ఉండవచ్చు. వెనుక ఉన్న ఎర్రిస్వామికి కూడా గాయాలయ్యాయని అంటున్నారు. లేదా శివశంకర్ నడుపుతోన్న బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు డివైడర్ను ఢీకొనడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుకోవచ్చు. అలా రోడ్డుపై పడి ఉన్న బైక్ను వేగంగా వస్తోన్న కావేరీ బస్సు డ్రైవర్ గమనించకుండా దానిపై నుంచి పోయి ఉండవచ్చు. ఎందుకంటే చీకట్లో కింద పడిపోయి ఉన్న బైక్ను గుర్తించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అసలు శివశంకర్ డ్రైవింగే సరిగ్గా లేదు. పెట్రోల్ బంక్లోనే శివశంకర్ రైడ్ చేస్తోన్న బైక్ స్కిడ్ కాబోయింది. బహుశా శివశంకర్ ఆ సమయంలో తాగి ఉన్నట్లే అనిపిస్తోంది. అయితే ఈ విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది. బైక్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్లిన 18 నుండి 20 నిమిషాలలోపే ప్రమాదం జరిగి ఉండవచ్చు. బైక్ ను ఈడ్చుకుపోయే క్రమంలో పెట్రోల్ ట్యాంకర్ మూత ఊడి పెట్రోల్ కారింది. బైక్ ను ఈడ్చుకుపోవడం వల్ల నిప్పురవ్వలు వెలువడి పెట్రోల్ భగ్గుమని అంటుకోవడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాద తీవ్రత పెరగడానికి ఇంకో కారణం బయటపడింది. బస్సులోని లగేజ్ క్యాబిన్లో వందలాది ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. మంటలు రాజుకున్నప్పుడు ఆ వేడికి బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. అందుకే ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. మంటలకు ఈ విస్ఫోటనం తోడు కావడం వల్లనే 19 మంది ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోయాయి. నిజానికి లగేజీ క్యాబిన్లో ప్రయాణికుల లగేజీ మాత్రమే పెట్టాలి. ఇతర లగేజీని తీసుకెళ్లకూడదు. 1,00,000 నిబంధనలు ఉల్లంఘించిన వేమూరి కావేరీ బస్సు నిర్వాహకులు దీన్ని ఉల్లంఘించి ఫోన్లు తీసుకెళ్లారు. ప్రమాద తీవ్రత పెరగడానికి ఖచ్చితంగా ఈ ఫోన్లే కారణం. దీనికి ముమ్మాటికి ట్రావెల్స్ యాజమాన్యమే బాధ్యత వహించాలి.